నీ బాధ పక్కవారితో పంచుకుంటే తగ్గుతుందేమో కానీ దేవునితో చెప్పుకుంటేనే కదా పోయేది. చూడండి, 12 సంవత్సరములుగా ఒక రోగముతో బాధపడుతున్న స్త్రీ ఎంతోమందికి తన సమస్య గురించి చెప్పింది. ఎన్నో మందులు వాడింది, వైద్యశాలలు తిరిగింది, కానీ రోగం పోలేదు. ఎప్పుడైతే ప్రభువు మాత్రమే నన్ను బాగు చేస్తాడు అని నమ్మిందో, విశ్వాసముతో అంచు ముట్టుకొనగా తన 12 సంవత్సరముల బాధ పోయింది కదా. అలానే హన్న కూడా తన జీవితంలో చాలా పెద్ద నిందమొస్తుంది. ప్రతిరోజు అవమానము, నిరాశ, కన్నీరు. తను బాధ భర్తకు చెప్పింది, కుటుంబానికి చెప్పింది, ఎంతోమందికి చెప్పి ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో గోజాడినప్పుడేగా తన నిందను దేవుడు పోగొట్టాడు. మన భారము దేవుని మీద మోపాలి, కానీ ఈ రోజులలో కష్టం పక్కవారితో పంచుకునేవారు ఉన్నారు, కానీ దేవునికి చెప్పుకునేవారు బహు తక్కువ. బాధ మనిషికి చెప్పుకుంటే ఓదార్పు దొరుకుతుంది, దేవునికి చెప్పుకుంటే విడుదల దొరుకుతుంది మిత్రమా.